హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి ట్రెడిషనల్ కలెక్షన్లో మనకి డోలా ఫ్యాబ్రిక్ అండి. దానికి కూడా మనకి వీవింగ్ వచ్చింది. మంచి థీమ్తో మొత్తం వీవింగ్లోనే జెరీ అయితే వచ్చింది. సూపర్గా ఉందండి కలెక్షన్. ఇది మనం లెహెంగాస్ లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా, కుర్తాస్ లాగా, కుర్తీస్ లాగా, అనార్కలి కుర్తీస్ లాగా ఎలా అయినా మనము డిజైన్ చేసుకోవచ్చు. దాంతో పాటు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా నేను డిజైన్ చేశాను. కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉండేటట్టు మనకి నెక్స్ట్ వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ట్రెడిషనల్గా ఉండేలాగా కూడా నేను డిజైన్ చేశాను. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇవైతే మనము లెహెంగాస్ లాగా యూజ్ చేయొచ్చు, మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు అండి. డోలా ఫ్యాబ్రిక్లో వస్తుంది, డోలా సిల్క్లో వస్తుంది. ఇది మొత్తం కూడా జెరీ వీవింగ్లో వచ్చిందండి. సూపర్గా ఉంది కలెక్షన్ అయితే. ఇదైతే పెసర్ గ్రీన్ కలర్ విత్ బార్డర్ వస్తుంది. మనకి కింద బార్డర్ కూడా థీమ్ వైజ్గా వచ్చింది చూడండి. థీమ్ కూడా చూడండి, మనకి హార్సెస్, అలాగే ఇది మనకి పళ్ళకి ఊరేగింపు లాగా అలా వస్తుందండి. చాలా బాగుంటుంది. కింద బార్డర్, పైన కింద మనకి ఫ్లవర్ డిజైన్, మిడిల్లో వచ్చేసరికి థీమ్ వైజ్గా జెరీ వీవింగ్తో వస్తుంది. కంప్లీట్ వీవింగ్ అండి. అక్కడక్కడ థ్రెడ్ వీవింగ్ కూడా వచ్చింది. రెడ్, ఎల్లో, డార్క్ గ్రీన్ కాంబినేషన్స్తో మొత్తం ట్రెడిషనల్గా ఉంటుంది. థీమ్ కూడా మనకి వీవింగ్తోనే వచ్చింది కాబట్టి లుక్ అనేది ఇంకా గ్రాండ్గా వచ్చింది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. కంప్లీట్ జెరీ వీవింగ్, థ్రెడ్ కూడా యాడ్ అయిందండి. చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే. పైన అంతా కూడా డైమండ్ డిజైన్లో విత్ బాందిని డిజైన్ అండి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో జెరీ వీవింగ్. ఇదంతా కూడా ప్లెయిన్ డోలా మీద మొత్తం కూడా జెరీ వీవింగ్తో ప్యాటర్న్, మొత్తం డైమండ్ డిజైన్తో వస్తుంది. అది కూడా బాందిని మిక్స్ అయింది కాబట్టి చాలా ట్రెండీగా, ట్రెడిషనల్గా సూపర్గా ఉంటుంది. ఇది ఇలా చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా చాలా స్టిచ్చింగ్కి చాలా పెండింగ్ అయిపోయాయి, అందుకే ఇంక ఇది స్టిచ్చింగ్ కూడా చేయించలేదు. ఇప్పుడు అలానే చూపిస్తున్నాను. కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఏది స్టిచ్చింగ్ చేయించాలో కూడా అర్థం కాలేదండి, అందుకే నేను స్టిచ్చింగ్ కూడా చేయించలేదు. కానీ అన్ని కలర్స్ కూడా సూపర్గా ఉంటాయి. ఫ్యాబ్రిక్ చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అయ్యి మనం వేసుకుంటే ఇంకా లుక్ మారిపోతుంది. డోరెస్తో దీన్ని మనం లెహెంగాస్ లాగా కాంబో, మదర్ అండ్ డాటర్కి కాంబో లాగా కూడా యూజ్ చేయొచ్చు. అనార్కలి లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. బాగుంటుంది. ఫ్యాబ్రిక్ బాగుంది, డిజైన్ అయితే ఎక్సలెంట్. ఇంకా మనకి ప్రింటెడ్లో అలా వస్తాయి, ఎంబ్రాయిడరీలో ఇలాంటి థీమ్స్ వస్తాయి, కానీ వీవింగ్లో చాలా రేర్గా ఉంటాయి. ఇంత వీవింగ్ కావడం కానివ్వండి, జెరీ కాబట్టి చాలా బాగుంది లుక్ వైజ్గా. మీకు చూస్తే కూడా అర్థమవుతుంది. ఇది ఇలా చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా వచ్చేసి బ్లౌజెస్ కూడా మ్యాచ్ చేశాను. ఇది వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్లో మొత్తం కూడా ఇలా మనకి వీవింగ్లో వచ్చింది. కంప్లీట్ వీవింగ్ ఇలా వస్తుందండి. ప్యాటర్న్ వేవ్స్ లాగా వీవింగే వస్తుందండి. మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకటైతే ఇలా ఉంటుంది మొత్తం. దీన్ని బ్లౌజెస్కి యూజ్ చేయడానికి బాగుంటుంది. బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం కూడా వీవింగ్లోనే వస్తుంది. అలాగే మొత్తం ఇలా బూటా డిజైన్ లాగా ఇలా వస్తుందండి. కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. ఇది చూడండి, పెసర్ గ్రీన్ కలర్కి రెడ్ సూపర్గా ఉంది. మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇందులో మనకి థ్రెడ్ కలర్స్ వచ్చాయి కదా, ఎల్లో అలాగే మనకి రెడ్, గోల్డ్ మిక్స్ అయ్యాయి కాబట్టి ఈ కాంబినేషన్సే నేను మ్యాచ్ చేశాను. పెసర్ గ్రీన్కి రెడ్, అలాగే ఇంకొక కలర్ వచ్చేసి గోల్డ్ కలర్. ఇలా గోల్డ్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే మనం ఎల్లో కూడా యూజ్ చేయొచ్చు. బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుందండి. అన్నిటి కూడా సేమ్ ప్యాటర్న్, జెరీ కానివ్వండి, ఇక్కడ వేవ్స్ లాగా వీవింగ్ వచ్చింది కదా, అంత కంప్లీట్గా అన్నీ సేమ్ ఉంటాయి. కలర్ కాంబినేషన్స్ మాత్రమే డిఫరెంట్. ఎల్లో చూడండి ఎంత బాగుంది. కొంచెం మస్టర్డ్ షేడ్లో వచ్చేసరికి దీనికి మ్యాచింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. మీకు రెడ్ అయినా యూజ్ చేయొచ్చు, గోల్డ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు, ఇలా మస్టర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా ఉంటుంది కాంబినేషన్. ఎంత బాగుంది చూడండి. ఇది బ్లౌజ్కి, లేదంటే కుర్తాలాగా సింపుల్ మనకి అడల్ట్కి కుర్తాలాగా స్టిచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. కాంబోస్ వచ్చేసి బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నారనుకోండి, ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి లెహెంగా, ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి బాయ్కి కుర్తాలాగా, అలా కాంట్రాస్ట్ డిజైన్లో మనం డిజైన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేను స్టిచ్చింగ్ చేయడానికి వీలు కాలేదు, కానీ చాలా రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు అండి. సూపర్గా ఉంటుంది. మీకు ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమవుతుంది ఎలా ఎలా డిజైన్ చేసుకోవాలి అని. నేను ఐడియాస్ కూడా ఇస్తున్నాను. అందుకే ఇది కుర్తాకు కూడా యూజ్ అయ్యే విధంగా ఉంది కాబట్టి బాయ్స్కి, జెంట్స్కి ఎవరికైనా కుర్తా కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి శారీస్ మీదకి. ఒకవేళ విడిగా కావాలనుకుంటే అలా కూడా ఇస్తాము. మీరు సెట్ లాగా చూపించారు కదా, సెట్టే తీసుకోవాలని డౌట్ కూడా అవసరం లేదు. దేనికి అదే సపరేట్గా 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. ఈ కలెక్షన్ మాత్రం మిస్ అవ్వద్దని అనుకుంటున్నాను. ఫెస్టివల్ సీజన్ గురించి ఆలోచించి ఇలా డిజైన్ చేశానండి. మంచి కలర్ కాంబినేషన్స్, ఫ్యాబ్రిక్ అంతా కూడా సూపర్గా ఉంది. థీమ్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. అవుట్పుట్ ఎలా వస్తుందో, క్లియర్గా ఉంటుందో ఉండదో అనుకున్నాను, కానీ క్లియర్గా ఉంది. చాలా బాగా వచ్చింది థీమ్. బార్డర్ అయితే హైలైట్ అనమాట ఇందులో.
ఇందులో కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి. 10 కలర్ ఆప్షన్స్లో ఉన్నాయండి. ఇప్పుడు పెసర్ గ్రీన్ కలర్లో చూపించాను కదా, ఇంకా కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి పెసర్ గ్రీన్. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో అండి, మంచి మ్యాంగో ఎల్లో కలర్ వచ్చింది, సూపర్గా ఉంది. ఇది కూడా ట్రెడిషనల్గా ఉంటుంది, లేకపోతే హల్దీ ఫంక్షన్స్కి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అందరూ కాంబో లాగా వేసుకోవాలి, హల్దీ ఫంక్షన్కి డిజైన్ చేసుకోవాలి, అది కూడా తక్కువ బడ్జెట్లో ట్రెడిషనల్గా ఉండాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వస్తుంది చూడండి. థ్రెడ్ కాంబినేషన్స్ మాత్రం అన్నిట్లో సేమ్ ఉంటాయండి, మొత్తం జెరీ ఇలా వస్తుంది, సూపర్గా ఉందండి. దీనికి కూడా కాంబినేషన్స్గా మనం బ్లౌజ్ అయితే ఇలా రెడ్ కలర్ కానివ్వండి, పింక్, గ్రీన్ అలా యూజ్ చేయొచ్చు. ఇదైతే మనకి రెడ్ కలర్, కొంచెం రెడ్ మెరూన్ లాగా వస్తుందండి. అలాగే వాయిలెట్ కలర్ కూడా యూజ్ చేస్తే చాలా ట్రెండీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎల్లో వైలెట్ కాంబినేషన్ అనేది చాలా ట్రెండీగా నడుస్తుంది కదా, అలాగే పింక్ కూడా యూజ్ చేయొచ్చు. రాణి పింక్లో ఇలా కూడా యూజ్ చేయొచ్చు. బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే, హైలైట్ అండి. మంచి బ్రైట్ కలర్స్ సూపర్గా వచ్చాయి. అలాగే ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి, అన్నీ కూడా చూపిస్తాను క్లియర్గా. బ్లౌజ్ పెట్టి కాంబినేషన్స్ ఎలా వస్తాయి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్, మంచి డార్క్ గ్రీన్ కలర్, కొంచెం నాచు షేడ్ అంటాం కదా ఆ కలర్లో వచ్చింది, బాగుందండి. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఏదైనా మనకి ఓపెన్ చేసిన దానికి మనకి స్టిచ్చింగ్ అయిన దానికి ఇంకా డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ ఇలా ఫ్యాబ్రిక్స్ అన్ని చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అయ్యాక లుక్కే మారిపోతుంది. బార్డర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, దీని మీద చాలా బాగా తెలుస్తుంది. బాటిల్ గ్రీన్ మీద మనకి వర్క్, మొత్తం వీవింగ్ వర్క్ అండి. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా మస్టర్డ్లో అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే మెరూన్ కానివ్వండి, పింక్ కానివ్వండి అలా కూడా యూజ్ చేయొచ్చు. ఇది రెడ్ మెరూన్. అలాగే ఇంకొక కలర్ వచ్చేసి పింక్ అండి, రాణి పింక్ కలర్లో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేన్ కలర్ చూసి ఇంకా తీసుకోవడమే అండి. అన్ని కలర్స్ కూడా బాగున్నాయి. ఇందులో ఏ కలర్ బాగుంది అంటే చెప్పలేకుండా ఉందండి, అంత బాగున్నాయి అన్ని కలర్స్ కూడా, చాలా బాగా వచ్చాయి కలర్ కాంబినేషన్స్. స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా బాగుంటుంది. మరీ చెప్తున్నాను స్టిచ్చింగ్ అయ్యాక బాగుంటుందని, ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా మీరు నార్మల్గా చూసిన దానికి నేను డిజైన్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను, ఎందుకంటే ఇందులో రిఫరెన్స్ డ్రెస్ చూపించలేదు కాబట్టి ఇన్నిసార్లు మెన్షన్ చేస్తున్నాను. ఇదైతే చూడండి మంచి బ్లూ అండి, కొంచెం పీకాక్ బ్లూ షేడ్లో వచ్చింది, సూపర్గా ఉంది, చాలా బాగా వచ్చింది. సేమ్ బార్డర్స్, అన్నిటికి కూడా సేమ్ బార్డర్స్, సేమ్ థ్రెడ్ కలర్స్, జెరీ వీవింగ్. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్, ఇలా రాణి పింక్ కలర్ యూస్ చేయొచ్చు, మస్టర్డ్లో యూస్ చేయొచ్చు. మీకు కావాల్సిన కలరు మీరు చూస్ చేసుకోండి. ఇంకా లేవు ఈ కలర్స్ లేవు, ఈ కాంబినేషన్ బాగుంది అనుకుంటే అలా మ్యాచ్ చేసుకోండి. సూపర్గా మ్యాచ్ అయిపోయాయి, దేనికది సూపర్గా ఉన్నాయండి. ఇలా పెడుతుంటేనే నాకు ఇలా పెట్టి చూపిస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా స్టిచ్చింగ్ అయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ అండి. ఎన్ని కలర్స్ ఉన్నా రాణి పింక్ వైపే వెళ్తుంది నాకైతే. ఎన్ని పింక్ కలర్స్ ఉన్నాయో నాకు డ్రెస్సెస్ అయితే, సూపర్గా ఉంటుంది కలర్. మంచి పింక్ కలర్ బాగుంటుంది. ఇది కూడా చూడండి ఎంత ట్రెడిషనల్గా ఉందో. మంచి జరీ అంతా కూడా బాగా ఎలివేట్ అవుతుంది. దీనికి గోల్డ్ కలర్లో బ్లౌజ్ ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు, లేదంటే వాయిలెట్ అండి, మంచి వాయిలెట్ కలర్ చూడండి ఎంత బాగుందో, పింక్ వాయిలెట్. ఇలా మస్టర్డ్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయో చూసుకొని మన దగ్గర లేని కలర్ చూసి తీసుకోవటమే. మంచి రాణి పింక్ కలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి లైట్ లావెండర్ అండి, చాలా ట్రెండీ కలర్, సూపర్గా ఉంటుంది. ఇది మాత్రం స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా సూపర్గా ఉంటుంది. దీని కాంబినేషన్స్ కూడా మీకు పెట్టి చూపిస్తాను, బ్లౌజెస్కి ఏవి బాగుంటాయి ఎలా ఉంటాయని. చూడండి పేస్టల్ కలర్లో కావాలి, డిఫరెంట్గా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కలర్ ట్రై చేయండి. దీనికి వాయిలెట్ లైట్ డార్క్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అలాగే దీనికి రాణి పింక్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ 2 కలర్స్లో ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇంకొక కలర్ కూడా ఉంది, ఇది బ్రింజాల్ షేడ్ అండి. కొంచెం సిమిలర్గా కావాలి, పేస్టల్స్లోనే కావాలి రెండు అనుకుంటే ఇలా కూడా ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంది. మీరు ఇలా యోక్ పార్ట్కి కానీ బ్లౌజ్ కానీ అలా అయినా యూజ్ చేయొచ్చు, లేదు మొత్తం ఇదే ఫ్యాబ్రిక్ యూజ్ చేసి కూడా లెహెంగా బ్లౌజు ఇదే ఫ్యాబ్రిక్ కానీ ఓని మాత్రం కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేయండి, అలా కూడా బాగుంటుంది. అనార్కలి కుర్తీ అనుకోండి, యోక్ పార్ట్కి ఇది మనకి స్లీవ్స్కి వచ్చేసి బార్డర్, కిందంతా కూడా బార్డర్ వచ్చేలాగా అనార్కలి, అలా కూడా బాగుంటుంది. ఓని మాత్రం కాంట్రాస్ట్ కలర్లో వైలెట్ కానివ్వండి, పింక్ కానివ్వండి, ఇప్పుడు చూపించిన కలర్స్ ఏది మ్యాచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి లైట్ సీ బ్లూ అండి, సూపర్ కలర్ అండి, చాలా బాగుంటుంది. ఇది కూడా పేస్టల్ కలర్స్లో ఇది కూడా చాలా ట్రెండీ కలర్. చూడండి మొత్తం పేస్టల్ కలర్లో సూపర్గా వచ్చింది.
అలాగే దీనికి కాంబినేషన్ వచ్చేసి ఇలా వైలెట్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు, పింక్ ఉంది, బ్రింజాల్ ఉంది, మనకు నచ్చినట్టుగా మ్యాచ్ చేసుకోవచ్చు. బ్రింజాల్ కలర్ అయితే సూపర్ అండి, ఇంకా 2 పేస్టల్ కలర్స్ కాబట్టి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది నాకైతే. అలాగే నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్, ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు, ఏ కలర్ అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు మీకు చూపించినవే కాదు, మాకు ఇంకా కొత్త ఐడియాస్ ఉన్నాయి, కొత్తగా మ్యాచ్ చేసుకుంటాం అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఏదైనా సరే మా ఫ్యాబ్రిక్స్తో స్టిచ్చింగ్ చేసినవి మాత్రం కొంచెం ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, C&U ఫ్యాబ్రిక్స్ని ట్యాగ్ చేస్తే కొత్త కొత్త ఐడియాస్ చూసిన వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది, కొత్త కొత్త ఐడియాస్ ఉంటాయి కాబట్టి. ఇది వచ్చేసి ఇది క్రీమ్ కలర్ అండి, బాగుంటుంది, ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది, ఫెస్టివల్స్కి చిన్న చిన్న పూజలకి అలా బాగుంటుంది. దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే వాయిలెట్, దీంట్లో అన్ని కలర్స్ వచ్చాయి కదా థ్రెడ్ వర్క్, అలా కూడా యూస్ చేయొచ్చు. ఇది వచ్చేసి వాయిలెట్, ఇందులో ఇంకా మస్టర్డ్, చూడండి మస్టర్డ్ కూడా సూపర్గా ఉంటుందండి. ఈ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, లుక్ అయితే సూపర్గా ఉంటుంది. వైట్కి ఇలా మనకి మస్టర్డ్ కాంబినేషన్. అలాగే ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. పింక్ అండి, ఆనియన్ పింక్, చాలా బాగుంది, ఇది కూడా పేస్టల్లో ఆనియన్ పింక్ కలర్. దీనికి కూడా కాంబినేషన్ మీకు పెట్టి చూపిస్తాను. ఇలా వస్తుంది, మొత్తం 10 కలర్స్ ఉన్నాయి, 10 కలర్స్కి 10 కలర్స్ సూపర్గా ఉన్నాయండి. డార్క్ కలర్స్ వచ్చాయి, పేస్టల్ కలర్స్ వచ్చాయి, ఏదైనా వేసుకోవచ్చు, ఏదైనా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, సూపర్గా ఉంది. వాయిలెట్ చూడండి ఎంత బాగుందో, ఆనియన్ పింక్కి వాయిలెట్, అలాగే డార్క్ పింక్, ఇలా లేదు రెడ్ మెరూన్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా రెడ్ మెరూన్, ఇదైతే ఇంకా పర్ఫెక్ట్ అండి, ఆనియన్ పింక్కి రెడ్ మెరూన్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి లెహెంగాలో ఇంకొక కలర్ ఉంది, వైన్ అండి, సూపర్ కలర్, ఎవర్ గ్రీన్ కలర్, చాలా బాగుంటుంది. డార్క్ కలర్స్లో ఇది ఒక కలర్ చూడండి, దీని మీద వర్క్ కానివ్వండి, డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి. వైన్ కలర్లో ఇలా వస్తుంది. దీనికి కూడా కాంబినేషన్స్ వచ్చేసి మస్టర్డ్ కానివ్వండి, గోల్డ్, అలా మనం లైట్ కలర్స్ అయినా తీసుకోవచ్చు, కాంట్రాస్ట్ కలర్లో ఏదైనా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ యూస్ చేయొచ్చు. చూడండి ఇలా రెడ్ మెరూన్ కూడా యూస్ చేయొచ్చు. వైన్కి రెడ్ మెరూన్ కూడా డిఫరెంట్ కొత్త కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలా చూసిన దానికన్నా ఏదైనా స్టిచ్చింగ్ చేసి అది మనం వేసుకున్న తర్వాత లుక్కే మారిపోతుంది. దుపట్టాస్ అయితే అవైలబుల్గా లేవండి ఈ సెట్కి మాత్రం, అంటే సెట్టింగ్ అంటేనే మనకి ఈ కాంబినేషన్గా అన్ని మ్యాచ్ అయితేనే నేను పెడతాను, లేకపోతే పెట్టాను. అందుకే బ్లౌజెస్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి బ్లౌజెస్ పెట్టాను, కానీ దుపట్టాస్ ఓనీస్ మాత్రం అవైలబుల్గా లేవు. లెహెంగాకి యూస్ చేయొచ్చు, కుర్తాసు కుర్తీస్ నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇంతే అండి ఈరోజు కలెక్షన్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.